అన్ని ధర్మాలకి హిందూ ధర్మం గొప్పది అంటున్నావు. అసలు ధర్మం మొదలైందే హైందవంతో. ఆధ్యాత్మిక సౌరభాలు వెల్లి విరిసే విధంగా చేసినటువంటి జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు మానవ రూపంలో భారతావనిలో కన్యాకుమారి ఆసేతు హిమాచలం వరకు మొత్తం ఆయన పాదస్పర్శతో ఆధ్యాత్మిక సౌరభాలు వెల్లి విరిసేలా చేసి హైందవ ధర్మానికి అంకురార్పణ చేసి పునాది వేసి మన సాంప్రదాయాల్ని మరొకసారి రక్షించారు అని చెప్పాలి. అన్ని ధర్మాలు అన్నావు అంటే ఆ ధర్మాలన్నీ హైందవంలో ఉన్నవే, వేరు కాదు. హైందవ ధర్మం యొక్క గొప్పతనం ఏమిటో తెలుసుకోవాలి అంటే హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళు భగవద్గీతని ఒక్కసారి ప్రతి అక్షరము చదవాలి. అప్పుడు తెలుస్తుంది హైందవం అంటే ఏమిటి, హైందవ ధర్మం అంటే ఏమిటి, ధర్మము అంటే ఏమిటి. మన సమాజంలో ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పడానికి అనుకోవచ్చు, లేదా ధర్మం యొక్క శక్తి ఎంత మేరకు ఉంటుందో తెలియజెప్పే క్రమం అనుకోవచ్చు. భగవంతుడు మనకి తెలియపరచటం కోసం ధర్మం అంటే ఇది, ధర్మం అంటే ఇలా ఉంటుంది అని చెప్పడానికి ఏదన్నా కావాలి కదా. అందుకే సాక్షాత్తు భగవంతుడే శ్రీరామచంద్రమూర్తిగా ఈ అవనిపై, ఈ భూమిపై వెలసి తను ఏమిటో నిరూపించే క్రమంలో ధర్మం అంటే ఇది అని మనకి తెలియపరిచాడు. ధర్మము అనేదానికి పూత పూసినట్లుగా శ్రీరామచంద్రమూర్తి యొక్క జీవితమే మనకి ప్రత్యక్ష నిదర్శనం. Like and subscribe Eagle Media Works.